ఓం నమ శివాయ విష్ణురూపాయ. కార్తీక పురాణం 17వ అధ్యాయము. ఓ మునిశ్రేష్ఠులారా, ధనలోభి నీకు కలిగిన సంశయంబులను సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణ వల్ల సంభవించుచున్నది. కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణకు వలనే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగుచున్నది. తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని నీకు నేను వివరించుదను. ఆత్మ అనగా ఈ శరీరమును సహకారము ఆవరించి వ్యవహరించుచున్నది. ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహము ఆత్మ అని భావించుచుంటిని. కనుక ఇకను వివరముగా చెప్పమని వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణమగుచున్నది. కాన అహం బ్రహ్మను వాక్యార్థము వారి గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభుడితో అంగీకరించు, ఈ దేహము ఆత్మకర్మ వృత్తికి సాక్ష్యమే. నేను నాది అని చెప్పబడుచున్నది. జీవితమే అహం అను శబ్దము సర్వాంతర్యామియే సత్యానంద రూపమైన పరమాత్మన అను శబ్దము ఆత్మకు ఘటదలు వలె శరీరమునకు లేదు. ఈ ఆత్మ సత్యానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి సర్వేంద్రియములు మొదలగున్నవి వ్యాపారములందు ప్రవర్తించచేసి వానికంటే వేరుగా ఉన్నట్లయితే ఎల్లప్పుడూ నొకరికి ప్రకాశించున్నది. ఆత్మ అనబడు నేను అనున్నది శరీర ఇంద్రియాదులలో ఒక్కటి కాదని తెలుసుకొనుము. ఆ దేహాది వ్యాధులకు వన్నిటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయమైనది. అందుచేత ఆ స్థిరములకు శరీర ఇంద్రియములను కూడా నామరూపములతో నుండి నశించటం వల్ల మాటి ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న మనుస్వప్న వ్యవస్థ స్థూల సూక్ష్మధారి శరీరం బలము మూడినిటి అందున నేను నాది అని వ్యవహరించేది ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము నుదుట రాయిని వంటి పెట్టుకొని తిరుగునట్టు శరీర ఇంద్రియము లేని నాశ్రయించి తిరుగుచుండెనో అదే ఆత్మ. అంటే అవి ఆత్మ వలన తమ పనికి చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాండ్ర నిద్రలో పోయి మేల్కున్న తర్వాత నేను సుఖనిద్ర పోతిని, సుఖంగా ఉంది అనుకొందుము. ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయుచున్నట్లయితే ఆత్మ కూడా దేహేంద్రియములను ప్రకాశించచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుటం వలన దానికి ధారపుత్రములను ఇష్టమగుచున్నవి. అట్టి విశేష ప్రేమ సంపదలు వస్తువేదో అదియే పరమాత్మని గ్రహింపుము. తప్తమాపి మొదలైన వాక్యములందరి త్వజ అను పదమునకు కిచ్చిత్ విశిష్టమందు జీవ ఆత్మ అని అర్థము. తత్ అను పదమునకు నా సర్వజ్ఞ త్రిగుణ్యాత్మ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తథ్యమాపి అనేది జీవ ఆత్మ పరమాత్మలు ఏకత్వములను బోధించుచు ఈ రీతిగా సర్వజ్ఞద్వాతి ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటే నిలువుచుండెను. అదే ఆత్మదేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, సచ్చుట మొదలగున్ని 6 భాగములు శరీరములకే ఆత్మకులై జ్ఞానానంద రూపమై పూర్ణత్వము కలది. వేదములో దేనికి సర్వజ్ఞాత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడినది. అందుతే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినట్లయితే ఏ విధమైన గ్రహం తుమే అటులనే ఒక దేహ అంతర్యామగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మ ఫలము అనుభవించ చేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మం వలన అనుభవించుదాం అని తెలుసుకునేవాడు. అందువలన మానవుడు గుణవంతుడు కలవాడై గురుశ్రోస నొనర్చి సంసార సంబంధములకు ఆశయాల్ని విడిచి విముక్తి నొందవలెను. మంచి పనులు తరలించి చిత్తశుద్ధితో దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కార సాష్టమానం చేయవలెనని మంచి పనులు చేసి కానీ ముక్తి లభించును అని చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. నమః శివాయ.
17వ అధ్యాయము సమాప్తం.